ఒకరోజు మా ఫ్రెండ్ నా దగ్గరకు వచ్చి ఆగస్ట్ 15th హాలిడే, జనవరి 26th హాలిడే, జనవరి 26th రోజు ఉన్న సిగ్నిఫికెన్స్, ప్రాముఖ్యత ఏమిటి అని అడగడం జరిగింది. సో దానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే జనవరి 26 ఎస్పెషల్లీ ఇన్ ద ఇయర్ ఆఫ్ 1950 ఆ రోజు మనకు కాన్స్టిట్యూషన్ అనేది అమల్లోకి రావడం జరిగింది. అంటే రాజ్యాంగం అమల్లోకి వచ్చింది అని చెప్పడం జరిగింది. అరే మామ, రాజ్యాంగం అంటే ఏంటి అని అడగడం జరిగింది మళ్ళీ. అంటే దానికి బదులుగా నేను సపోజ్ దెర్ ఈజ్ ఎ కింగ్, ఒక రాజు ఉన్నాడు. ఈరోజు అతని రాజ్యంలో ఒక క్రైమ్ జరిగింది, లేకపోతే ఒక మిస్టేక్ జరిగింది. ఒక పర్సన్ ఒక ఇంట్లో దొంగతనం చేశాడు. అతను దొంగతనం చేసిన అతడు ఆ రోజు దొరికాడు. అతన్ని సైనికులు తీసుకొచ్చి రాజు దగ్గర ముందర పెట్టారు. ఇప్పుడు ఆ రాజు మూడ్ చాలా బాగుంది, చాలా హ్యాపీ మూడ్లో ఉన్నాడు. వాడికి సార్, లేకపోతే అయ్యా రాజుగారు, ఈ ఫలానా పర్సన్, ఈ వ్యక్తి ఒక ఇంట్లో దొంగతనం చేశాడు, మేము పట్టుకున్నామని చెప్పేసి బట్టలు అప్పచెప్పడం జరిగింది. అప్పుడు ఆ రాజు మంచి హ్యాపీ మూడ్లో ఉన్నాడు కాబట్టి అతనికి ఏది నచ్చితే ఆ రకమైనటువంటి శిక్ష అతనికి వేసేవాడు. ఒక 10 రోజులు జైల్లో వేయండి, లేకపోతే ఒక 1 month జైల్లో వేయండి అని చెప్తాడు. సేమ్ ఇంకొక రోజు అలాగే ఒక దొంగతనం జరిగింది. ఒక వ్యక్తిని బట్టలు తీసుకొచ్చి ఈ రాజుకి అప్పచెప్పారు. ఇప్పుడు ఈ రాజుగారు చాలా ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు, మూడ్ సరిగ్గా లేదు. అలాంటప్పుడు ఈ రాజు ఏం చేస్తాడు, వెంటనే వీడిని ఉరిదీయండి అని చెప్పేసి ఆర్డర్ పాస్ చేశాడు అనుకోండి. అప్పుడు దెర్ ఇస్ నో పర్ఫెక్ట్ లా. సో ఇది రాజు యొక్క మానసిక స్థితిగతులపైన ఆధారపడి ఉంటుంది. సో ఇలా కాకుండా సేమ్ క్రైమ్ సేమ్ పనిష్మెంట్ ఉండాలి. ఇట్లాంటి వాటి కోసం మనం ఒక లా రాసుకోవడం జరిగింది. దానికంటే ముందు రాజ్యాంగం రాసుకోవడం జరిగింది. ఫస్ట్ మనకి 3 kinds ఆఫ్ లాస్ ఉన్నాయి, 3 రకాల లాస్ ఉన్నాయి. ఒకటి సివిల్ లా, 2 క్రిమినల్ లా, 3 కాన్స్టిట్యూషనల్ లా. సో సివిల్ లా దేని గురించి చెప్తుంది అంటే ప్రాపర్టీస్ గురించి చెప్తుంది. ప్రాపర్టీస్ రిలేటెడ్ ల్యాండ్ డిస్ప్యూట్స్ ఇలాంటివన్నీ కూడా సివిల్ లాకు సంబంధించినవి. క్రిమినల్ లా అంటే మర్డర్స్, క్రైమ్స్, ఇలాంటివన్నీ కూడా కొట్టుకోవడం, తగాదాలన్నీ కూడా క్రిమినల్ లా కిందికి వస్తాయి. తర్వాత కాన్స్టిట్యూషనల్ లా. అయితే ఈ కాన్స్టిట్యూషనల్ లా బ్యాక్గ్రౌండ్ కనుక చూసుకుంటే చార్టర్ యాక్ట్ 1833 1833లో అప్పుడున్న గవర్నర్ జనరల్ లార్డ్ విలియం బెంటిక్, ఈ లార్డ్ విలియం బెంటిక్ ఏం చేశాడంటే ఒక 3 వ్యక్తులతోటి ఒక ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 3 వ్యక్తులు ఉన్న ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్కి ఇంకొక పర్సన్ వచ్చి యాడ్ అవ్వడం జరిగింది. ఆ 4th పర్సనే లార్డ్ మెకాలే. ఈ లార్డ్ మెకాలేనే మనకి ఇండియాకి లా రాయడం జరిగింది ఫస్ట్ టైం. బేస్డ్ ఆన్ హిస్ బుక్ వి గాట్ సివిల్ ప్రొసీజర్ కోడ్ 1861 అండ్ సివిల్ ప్రొసీజర్ కోడ్ 1863 రావడం జరిగింది. దీన్ని ఇంకొంచెం ఎలాబొరేట్ చేసి చూస్తే we have Fabian Society. What is this Fabian Society? దీన్ని స్టార్ట్ చేసింది సిడ్నీ వెబ్ అండ్ బెట్రిక్ వెబ్. వీళ్ళిద్దరు వ్యక్తులు లండన్లో 1884లో దీన్ని స్థాపించడం జరిగింది. ఈ సొసైటీలో చాలా మంచి ఎమినెంట్ పర్సనాలిటీస్ ఇందులో ఉన్నారు. ఈ సొసైటీలో ఉన్నటువంటి పర్సన్స్ ఎవరు అంటే జార్జ్ బెర్నార్డ్ షా. He got a Nobel Prize in the English literature. Next, H.J. Lusky. సో ఇలా చాలా ఎమినెంట్ పర్సనాలిటీస్ ఇందులో ఈ సొసైటీలో ఉండడం జరిగింది. ఇఫ్ యూ వాంట్ టు స్టడీ ఇంజనీరింగ్ ఇన్ ఇండియా, ద బెస్ట్ ప్రీమియర్ ఇన్స్టిట్యూట్ ఈస్ IIT. If you want to study engineering in the entire world, the best premier institute is MIT, Massachusetts Institute of Technology. అదేవిధంగా నువ్వు పొలిటికల్ సైన్స్ కానీ
ఎకనామిక్స్ కానీ స్టడీ చేయాలంటే ది బెస్ట్ ఇన్స్టిట్యూట్ ఈజ్ లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ పొలిటికల్ సైన్స్. సో దీనికి ప్రిన్సిపల్గా ఎవరున్నారు అంటే హెర్నాల్డ్ జే లస్కీ ఇన్ 1936. సో ఇతను ప్రిన్సిపల్గా ఉన్నప్పుడే అక్కడ జార్జ్ బెర్నార్డ్ షా కూడా ఉండేవాడు. జవహర్ లాల్ నెహ్రూ ఇతనికి చాలా క్లోజ్ ఫ్రెండ్. ఎవరికి? జార్జ్ బెర్నార్డ్ షాకి. మరి అసలు ఈ ఫెబియస్ సొసైటీ అంటే ఏంటి? వాట్ ఈస్ దిస్ బ్యాక్గ్రౌండ్? వాట్ ఈస్ ద బ్యాక్గ్రౌండ్ ఆఫ్ దిస్ ఫెబియస్ సొసైటీ? సో దేర్ ఈస్ ఎ రోమ్. In the Rome, there is a king. His name is Jan Phoebus. ఇతని కింగ్డమ్ వచ్చేసి ఒక హిల్ పైన, ఒక కొండ పైన ఉండేది ఒక సామ్రాజ్యం. అతను పైన ఉండేవాడు. అయితే ఇతనికి ఏదైనా ఆర్మీ అటాక్ వచ్చినప్పుడు ఇతని ధీమా ఏంటి అంటే, నా సామ్రాజ్యం అంతా చాలా కొండ పైన ఉంది, ఇక్కడి వరకు ఎవరు రారు అని ఇతని ధీమా ఉండేది. ఎవరు అటాక్ వచ్చినా కూడా అక్కడి పై వరకు వచ్చేవారు కాదు. సో దట్స్ వై హీ గాట్ ఏ కాన్ఫిడెన్స్. ఎవరైనా అటాక్ వచ్చినా కూడా ఇతను ఏ రకంగా ఆలోచన చేసేవాడు కాదు. అయితే సడన్గా హనీబాగ్ అనే అటువంటి ఒక వ్యక్తి ఎలిఫెంట్స్ తోటి ఈ జన్ ఫెబస్ పైకి అటాక్ చేయడానికి రావడం జరిగింది. సో అప్పుడు ఈ జన్ ఫెబస్ ఏం చెప్పాడు అంటే, అవి ఎలిఫెంట్స్తో పాటు వస్తున్నారు కదా, మెల్లిగా మెల్లిగా ఈ కొండ చర్యలు ఎక్కి ఎక్కి పైకి రావడానికి టైం పడుతుంది. లెటస్ దే కమ్, దెన్ ఓన్లీ వీ విల్ ప్లాన్ ఫర్ దట్ వార్ అని ఇతను చెప్పడం జరిగింది. సో బేస్డ్ ఆన్ దట్ వర్డ్, దీస్ టూ పర్సన్స్ ఎస్టాబ్లిష్డ్ వన్ సొసైటీ, దట్ ఈస్ ఫెబియన్ సొసైటీ. మరి ఆ వర్డ్స్ నుంచి వీళ్ళు ఏం పట్టుకున్నారు అంటే, ఫ్రమ్ దిస్ ఫెబియన్ సొసైటీ, ఇఫ్ యూ వాంట్ టు బిల్డ్ ఎ సొసైటీ, దట్ రిజల్ట్స్ విల్ కమ్ లేటర్ ఆన్. నువ్వు ఒక సొసైటీని నిర్మించాలి అనుకుంటే దాని రిజల్ట్స్ తర్వాత రావడం జరుగుతుంది. దానికోసం నీకు కావాల్సింది, యూ షుడ్ మెయింటైన్ సమ్ పేషెన్స్. ఇమ్మీడియట్గా నీకు రావాలి అంటే రాదు ఇప్పుడు అని వీళ్ళు చెప్పడం జరిగింది. మరి ఈ హెరాల్డ్ జే లస్కీ, ఇతను ప్రిన్సిపల్ కదా లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ పొలిటికల్ సైన్స్కి ఆ టైంలో 1933 ఆ టైంలో ఇతను 3 బుక్స్ రాయడం జరిగింది. ఇతను రాసిన 3 బుక్స్ ఏంటి అంటే, నెంబర్ 1 గ్రామర్ ఆఫ్ పాలిటిక్స్, ఇంట్రడక్షన్ టు పాలిటిక్స్, లిబర్టీ ఇన్ ద మోడర్న్ స్టేట్. ఇవి 3 బుక్స్ ఇతను రాయడం జరిగింది. లస్కీ టాకింగ్ ఆర్ రైటింగ్ యాజ్ స్టేట్ ఈస్ నాట్ లైక్ ఏ, ఇట్ ఈస్ నాట్ ఏ తెలంగాణ, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ ఇలాంటిది కాదు. స్టేట్ మీన్స్ it is an abstract idea, which means it doesn't appears. స్టేట్ అనేది ఒక అబ్స్ట్రాక్ట్ ఫామ్లో ఉంటుంది, అది మీకు కనిపించదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఒక రోజ్ ఫ్లవర్ ఉంది, దాని స్మెల్ మనకు కనబడదు. ఆ స్మెల్ చూడంగానే దాన్ని ఫీల్ అయ్యి ఇది రోజ్ ఫ్లవర్ అని మనం చెప్పడం జరుగుతుంది, రోజ్ ఫ్లవర్ చూపియనప్పుడు. సేమ్ యాజ్ ఇట్ ఈస్ అబ్స్ట్రాక్ట్ ఫామ్లో తెలంగాణ అనగానే మనకు ఒక విజువలైజేషన్, ఒక ఇమాజినేషన్, ఒక ఫీలింగ్ వస్తుంది. సో అలాంటి అబ్స్ట్రాక్ట్ ఫామ్ ఏదైతే ఉందో దాన్నే స్టేట్ అంటారని చెప్పేసి హెరాల్డ్ జే లస్కీ చెప్పడం జరిగింది. సో ఎట్ ద సేమ్ టైం స్టేట్ మస్ట్ హ్యావ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. దిస్ ఈజ్ కాల్డ్ గవర్నమెంట్. కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఎవరైతే ఉంటారో దాన్నే గవర్నమెంట్ అంటాం. ఈ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ గవర్నమెంట్ ఎందులో ఉంటారు? స్టేట్లో ఉంటారు. మరి స్టేట్ అబ్స్ట్రాక్ట్ ఫామ్. ఇప్పుడు ఈ స్టేట్ అంటే ఎట్లా ఉంటుంది? మరి స్టేట్ ఎలా ఉండాలో చూద్దాం ఒకసారి.
State must have proper boundary. The state must be inhabited by the people. అందులో ప్రజలు ఉండాలి, ఆవాసం ఉండాలి. The large number of people elect the small number of people. This small number of people governs the large number of people. Then how do they govern the large number of people? That is called constitution. How do they govern? ఎలా దాన్ని పరిపాలించాలి అన్నది చెప్పేదే కాన్స్టిట్యూషన్. ఈ కాన్స్టిట్యూషనే రాజ్యాంగం. ఈ రాజ్యాంగమే 1950 జనవరి 26వ తారీఖు అమల్లోకి రావడం జరిగింది. పరిపాలన చేసే విధానంలో కొన్ని పాలసీస్ చేయాల్సి ఉంటుంది. ఆ పాలసీస్ ఎలా చేస్తారు అన్నది తెలుసుకోవడానికి ఇంకొంచెం ఎలాబొరేట్ చేసి చూస్తే, ఇన్ ద గ్రీస్ వీ హ్యావ్ సోక్రటీస్ శిష్యుడు ప్లాటో, ప్లేటో శిష్యుడు అరిస్టాటిల్ శిష్యుడు అలెగ్జాండర్ ది గ్రేట్. సో ఇక్కడ సోక్రటీస్ he talks about the truth. He is a great teacher in the Athens, which is located in the Greece. ఇతను ఏం చెప్పాడంటే సోక్రటీస్ మిడ్వైఫరీ సిస్టమ్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. వాట్ ఈస్ దిస్ మిడ్వైఫరీ సిస్టమ్ అంటే, ఇప్పుడు సపోజ్ ఒక మదర్ ఒక బేబీకి ప్రసవం కల్పించి అందులోంచి బేబీ బయటికి రావడానికి జన్మనిస్తుంది. సో ఈ బేబీ తనంతట తాను బయటికి రాకుండా మధ్యలో ఒక మిడ్ వైఫ్ అనే పర్సన్ బేబీని బయటికి తీయడానికి హెల్ప్ చేస్తుంది. సో అలాగా ఇంట్రడ్యూస్ చేసిన ఈ కాన్సెప్ట్ నుంచి ఇంట్రడ్యూస్ చేసిన వర్డే మిడ్వైఫరీ సిస్టమ్. వాట్ ఈస్ దిస్ మిడ్వైఫరీ సిస్టమ్ అంటే, ఏ టీచర్ షుడ్ హెల్ప్ టు స్టూడెంట్, ఏ న్యూ ఐడియా విల్ బి బోర్న్ ఇన్ ద క్లాస్ రూమ్. సో ఎలాగైతే ఒక పిల్లవాడికి మిడ్వైఫ్ అనే వ్యక్తి బయటికి రావడానికి ట్రై చేస్తుందో, టీచర్ అనేవాడు పిల్లవాడికి కొత్త ఐడియా రావడానికి క్లాస్ రూమ్లో హెల్ప్ చేస్తాడు. అందుకే ఈ టీచర్ని మిడ్వైఫ్ అనడం జరిగింది. సోక్రటీస్. ఈ సోక్రటీస్ తర్వాత వచ్చిన వాడే ప్లేటో తర్వాత వచ్చింది అరిస్టాటిల్. అయితే ఈ అరిస్టాటిల్ శిష్యుడే అలెగ్జాండర్ ది గ్రేట్. ఇతను ఇండియాని 326 BCలో అటాక్ చేయడం జరిగింది. ఈ సోక్రటీస్ని హ్యామ్లక్ అనే పర్సన్ కింగ్ విషం తాగమని చెప్పి అతన్ని చంపడం జరిగింది. ఎందుకు చంపాడు అంటే, ఇతను ట్రూత్ మాట్లాడాడు కాబట్టి. సో సత్యం గురించి మాట్లాడితే అతన్ని చంపడం జరిగింది. మీరు హిస్టరీలో కనుక తీసుకుంటే సోక్రటీస్, జీసస్ క్రైస్ట్, మహాత్మా గాంధీ, దీస్ 3 persons talks about the truth. All these were killed due to talk about the truth only. ఈ అరిస్టాటిల్ ఇతని శిష్యుడైనటువంటి అలెగ్జాండర్ ది గ్రేట్కి ఏం చెప్పాడు అంటే, నేను కొన్ని విధానాలు నీకు చెప్తాను, నువ్వు దాన్ని ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి అరిస్టాటిల్ అలెగ్జాండర్ ది గ్రేట్కి చెప్పడం జరిగింది. సేమ్ థింగ్ కౌటిల్య ఆర్ చాణక్యుడు, ఇతను కూడా నేను చెప్పే విధానాలని, నేను చెప్పేటువంటి స్ట్రాటజీస్ని నువ్వు ఫాలోగా అని చంద్రగుప్త మౌర్యకి చెప్పడం జరిగింది. సో సేమ్ థింగ్ ఇన్ ద మోడర్న్ పీరియడ్, ఎస్పెషలీ ఇన్ ద డెమోక్రటిక్ కంట్రీస్, మినిస్టర్స్కి ఐఏఎస్ ఆఫీసర్స్ చెప్పడం జరుగుతుంది. మినిస్టర్స్ ఆల్సో డూ ద సేమ్ థింగ్ విత్ ఐఏఎస్ ఆఫీసర్స్. దే విల్ డూ దట్ పాలసీ. వీళ్ళు ఏ పాలసీ డిసిజన్ తీసుకోవాలి, ఏ పాలసీ చేస్తే బాగుంటుంది అనేది వీళ్ళు ఐడియా ఇస్తూ ఉంటారు, వీళ్ళు అమలు పరుస్తూ ఉంటారు మినిస్టర్స్. అరిస్టాటిల్ ఏం చెప్పాడు అంటే, ఈ అరిస్టాటిల్ అనే వ్యక్తి ఈజ్ ద ఫౌండింగ్ ఫాదర్ ఆఫ్ 46 న్యూ బ్రాంచెస్ ఆఫ్ నాలెడ్జ్, ఇంక్లూడింగ్ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ బయాలజీ. ఈ అరిస్టాటిల్ ఏం చెప్పాడంటే, ద రూల్ ఆఫ్ లా ఈజ్ బెటర్ దాన్ ది రూల్ ఆఫ్ మెన్ అని ఇతను చెప్పడం జరిగింది. దెన్ వాట్ ఈస్ దిస్ రూల్ ఆఫ్ లా? సో దీని గురించి తెలుసుకోవాలంటే
నెక్స్ట్ ఎపిసోడ్ చూద్దాం.